పెళ్ళికి ముందే అబ్బాయికి సొంత ఇల్లు ఉండాలి. అది కూడా వితౌట్ లోన్. అది సాధ్యమా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రీసెంట్‌గా మా ఫ్రెండ్‌కి పెళ్లి చూపులు జరిగాయి. వాడు చాలా మంచోడు. అతడికి ఏ చెడు అలవాట్లు కూడా లేదు. వాడికి 1,00,000 సాలరీ ఇన్ బెంగుళూరు. అండ్ వాడికి సొంత ఊర్లో ఒక ఇల్లు కూడా ఉంది. కానీ దానికి ఈఎంఐ ఉంది. హౌస్ కన్‌స్ట్రక్షన్‌కి 25,00,000 లోన్ తీసుకున్నాడు. ఇప్పుడు ప్రాబ్లమ్ అంతా దాని గురించే. సో ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ పెళ్ళికి ముందే అబ్బాయికి సొంత ఇల్లు ఉండాలా? అది కూడా వితౌట్ లోన్. ఇది సాధ్యమా కాదా అనే టాపిక్. వీడియో లాస్ట్ వరకు చూడండి అండ్ మీ అభిప్రాయం కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మా ఫ్రెండ్ పెళ్లి చూపులు అన్నా కదా, మా వాడు లాస్ట్ వీక్ వాళ్ళ విలేజ్కి వెళ్ళి ఫార్మాలిటీస్ అన్నీ చేశాడు. అప్పుడు అమ్మాయి తరపు వారు వాడి జాబ్ గురించి అడిగాడు. మా వాడు ఏ కంపెనీలో వర్క్ చేసేది, ఎంత శాలరీ, ఈ డీటెయిల్స్ అన్నీ వాళ్ళకి చెప్పాడు. అప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మేము ఊహించిన క్వశ్చన్ ఒకటి వచ్చింది. అది అతనుండే హౌస్కి ఈఎంఐ ఉందా అని. మేము షాక్ అయ్యాం. మా వాడు క్యాజువల్గా ఉంది, దానికి పర్ మంత్ 45K కట్ అవుతుందని అన్నాడు. అయినా ఈ రోజుల్లో హౌస్ లోన్ అనేది కామన్ కదా. కాసేపు తర్వాత అబ్బాయి తరపు వారు వారింటికి వెళ్ళిపోయారు. 2 డేస్ తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ ఒపీనియన్ గురించి అడుగుదామని కాల్ చేస్తే వాళ్ళు ఈ పెళ్లి వర్కౌట్ అవ్వదని ఫేస్ మీదే చెప్పేశారు. ఎందుకని అడిగితే అబ్బాయికి హోమ్ లోన్ ఉంది అని. అది విని మేమందరం షాక్. హోమ్ లోన్ అనేది 20 ఇయర్స్ ఉంటుంది. అంతవరకు సేవింగ్స్, ఎంజాయ్మెంట్ ఉండదని, ప్లస్ ఒక 2 ఇయర్స్లో పిల్లలు మళ్ళీ వాళ్ళ స్కూల్స్ అవి ఉంటాయి కదా అని అన్నారు. ఇక్కడ అమ్మాయి వాళ్ళు వాళ్ళ అమ్మాయి భవిష్యత్తు గురించి ఆలోచించారు. అందులో ఏ మాత్రం తప్పు లేదు. వాళ్ళు ఏమనుకున్నారంటే 20 ఇయర్స్ ఈఎంఐ అంటే మాటలు కాదు. హోమ్ లోన్ అనేది ఒక కమిట్మెంట్. ఒక్కసారి హోమ్ లోన్ తీసుకుంటే అది 20 సంవత్సరాల పాటు మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఫ్రెండ్స్, మన దేశ జనాభా 150 కోట్లు. ఇండియాలో 10% మంది మాత్రమే రిచ్ పీపుల్. మిగిలిన వారంతా మిడిల్ క్లాస్ అండ్ పూర్ పీపుల్. ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న ఒక స్మాల్ బిజినెస్ మెన్. 1 ఇయర్ బ్యాకే వాళ్ళ సిస్టర్కి మ్యారేజ్ చేశారు. ఆ తర్వాత వాళ్ళు హోమ్ కన్స్ట్రక్షన్ చేశారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఒక మిడిల్ క్లాస్ పర్సన్కి హౌస్ అనేది ఒక డ్రీమ్. చాలా కష్టం కూడా. నవేడేస్ ఒక నార్మల్ హౌస్ కన్స్ట్రక్షన్ చేయడానికి ఈజీగా 20-25 లాక్స్ అవుతుంది. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అంత అమౌంట్ ఎలా వస్తుంది చెప్పండి. అందుకే లోన్ తీసుకున్నాడు. వాడికి పెళ్ళికి ముందే ఓన్ హౌస్ ఉండాలి అంటే ముందు పుట్టిన వెంటనే హోమ్ లోన్ తీసుకొని ఉండాలి. అది 20 ఇయర్స్ టెన్యూర్తో ఇప్పుడు కంప్లీట్ అయి ఉంటుంది. అతనికి ఇల్లుంది, 1,00,000 శాలరీ ఉంది, పొలం ఉంది. ఇంకేం కావాలి చెప్పండి. ఇప్పుడు కొత్తగా ఇంకొక రిక్వైర్మెంటు ఈఎంఐ ఉండకూడదు అని. అదెలా పాసిబుల్ చెప్పండి. మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కొన్ని విషయాల్లో అడ్జస్ట్ అవ్వాలి. నేను అన్నిట్లో అవ్వాలని చెప్పట్లేదు, కానీ కొన్నిట్లో అవ్వాలి. సో ఈ రిజెక్ట్ చేసిన ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక మంచి డబ్బున్న ఫ్యామిలీకి ఇచ్చి చేసి ఉండాలి. చేయలేరు. ఎందుకంటే ఆ డబ్బున్నోళ్ళు వీరి దగ్గర నుంచి ఎక్కువ కట్నం ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. సో ఫైనల్గా నా సజెషన్ ఏంటంటే, ఎలాగో ఆ అమ్మాయి ఏదో ఒక డిగ్రీ చేసి ఉంటుంది. అయినా ఈ రోజుల్లో డిగ్రీ చేయని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. దానికి తగ్గట్టు ఏదో ఒక జాబ్ తెచ్చుకుంటే ఒకరి శాలరీ ఖర్చులకు పోయినా ఇంకొకరి శాలరీ సేవింగ్స్ అవుతుంది. దాంతో ఎంచక్కా ఫ్యూచర్ ప్లాన్ చేసుకొని కొన్ని సంవత్సరాలు ఎంజాయ్ చేయొచ్చు. వాడికి కూడా శాలరీ ఎలాగో ఫ్యూచర్లో పెరుగుతుంది. అది ఫ్రెండ్స్, ఇది ఈరోజు టాపిక్. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయం కమెంట్స్ రూపంలో తెలియజేయండి.